హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఈ క్విక్ రివిజన్ అంశాలలో ఇక్కడ ముఖ్యమైన ఇయర్స్ ఇక్కడ చూడండి. ఇవి మనకి సోషల్ ఇష్యూస్, ఇండియన్ సొసైటీ సోషల్ ఇష్యూస్ టాపిక్లో ఇవి యూజ్ అవుతాయి. ఓకే, పాలిటీలో కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటారు ఇవి ముఖ్యమైన అంశాలు. సరే, వాటికి సంబంధించిన అంశాలు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇయర్స్ అండ్ నేమ్స్లలో ఇందులో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినవి ఇందులో ఫస్ట్ వన్ 1959లో ఇక్కడ చూడండి. ఇది డిక్లరేషన్ ఆఫ్ ది యుఎన్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్. డైరెక్ట్ క్వశ్చన్ ఎగ్జామ్ లో యుఎన్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఏ సంవత్సరంలో రూపొందించారు లేదా ఏ సంవత్సరంలో ప్రకటించారు? డైరెక్ట్ గా చాలా సార్లు వచ్చింది ఎగ్జామ్ లో, రకరకాల రాష్ట్రాలలో జరిగిన ఎగ్జామ్స్లలో. ఎందుకంటే ఇండియన్ సొసైటీ సోషల్ ఇష్యూస్ రకరకాల రాష్ట్రాలలో ఉంది. ఓకే, చాలా సార్లు వచ్చింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. 1959 అంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ప్రకటన తీర్మానం. బాలల హక్కుల ప్రకటన తీర్మానం ఎప్పుడంటే 1959. దీన్నే మనం ఇంగ్లీష్ లో డైరెక్ట్ గా ఒక్కోసారి అడుగుతారు యుఎన్డిఓఆర్సి, డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్. దీని మీద గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం, ఎగ్జామ్ లో ఒకసారి ఎట్లా అడిగారంటే, ప్రీవియస్ ఎగ్జామ్స్ లలో ఒకసారి ఎలా అడిగారంటే చూడండి. ఇక్కడ యుఎన్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ లో పిల్లల హక్కులకి సంబంధించిన అంటే బాలల హక్కులకి సంబంధించిన ఎన్ని అంశాల గురించి పేర్కొన్నారు? 10 అంశాలు. ఎన్ని అంశాల గురించి పేర్కొన్నారంటే 10 అంశాలు. మనకి ఎగ్జామ్ లో ఎట్లా ఇచ్చారంటే అవి అక్కడ 3 అంశాల, 7 అంశాల, 12 అంశాల, 10 అంశాల ఇట్లా ఇచ్చి గుర్తించమని, రికగ్నైజ్ చేయమని క్వశ్చన్ ఇచ్చారు. 10 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, పిల్లల హక్కులు అంటే 10 రకాల హక్కులు పిల్లలకి బాలలకి అందజేయాలని చెప్పి డిక్లరేషన్ లో చెప్పారు. ఓకే, ఆ 10 రకాల హక్కుల్లో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ ఒకటి, అట్లనే రైట్ టు స్పెషల్ ప్రొటెక్షన్, అట్లనే రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అట్లనే రైట్ టు షెల్టర్, అట్లనే రైట్ టు ఎడిక్వేట్ న్యూట్రిషనల్ ఫుడ్, ఇట్లాంటి అంశాల గురించి చెప్పారు. అంటే విద్యా హక్కు ప్రతి బాలుడు లేదా బాలిక ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా విద్యా హక్కు ఉండాలి, ప్రత్యేక రక్షణ పొందే హక్కు ఉండాలి, అట్లనే పౌష్టిక ఆహారం పొందే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది, అట్లనే రైట్ టు షెల్టర్ ఆవాస హక్కు పొందే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఇలాంటి అంశాల గురించి మొత్తం ఇట్లా 10 అంశాల గురించి చెప్పారు. ఓకే, ఈ యుఎన్ ఎగ్జామ్ లో ఇంకొకసారి అడిగిన క్వశ్చన్ ఏంటంటే చూడండి, అది చాలా మంది దాదాపు చేయలేకపోయారు చాలా మంది. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ ముఖ్యమైన అంశం, ఇక్కడ మీకు ఎగ్ లెంటిన్ జేబ్ అని చెప్పి ఒక పేరు ఉంది. ఎగ్ లెంటిన్ జేబ్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎగ్ లెంటిన్ జేబ్. ఓకే, ఈమె బ్రిటిష్ సోషల్ రిఫార్మర్. ఓకే, బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్ లో సామాజిక కార్యకర్త ఈమె, బాలలకు సంబంధించి. ఎగ్ లెంటిన్ జేబ్ ఆమె పేరు, ఎగ్ లెంటిన్ జేబ్. ఇక్కడ మళ్ళీ రాస్తున్నా, క్లియర్ గా చూడండి, ఎగ్ లెంటిన్ జేబ్. ఓకే, ఈమె కృషి వల్లనే ఇది రూపొందింది. ఎవరి కృషి వల్ల యుఎన్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ రూపొందింది అంటే ఈ మహిళ కృషి వల్లనే, ఎగ్ లెంటిన్ జేబ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇక నెక్స్ట్ వన్ మనకి 1973 ఇయర్ ఉంది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్, ఆల్రెడీ నేను చెప్పాను, ILO 138 కన్వెన్షన్ ఏ సంవత్సరంలో రూపొందించారు? 1973. ఓకే, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన కన్వెన్షన్ అంటే ఎగ్జామ్లో అడిగే చెప్పా కదా ఆల్రెడీ, మీకు ఈ కన్వెన్షన్స్ గురించి ఈ పాయింట్ గురించి తెలియకపోతే ప్రీవియస్ క్విక్ రివిజన్ క్లాస్ చూడండి, అందులో ILO కన్వెన్షన్స్ గురించి చెప్పి అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు షార్ట్ కట్ లో చెప్తున్నాను, ఎందుకంటే డెప్త్ గా నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పా. ఓకే, ILO 138 కన్వెన్షన్ దేనికి సంబంధించిందంటే మినిమం ఏజ్, కనీస వయసుకు సంబంధించింది. ఎప్పుడు రూపొందించారు? 1973. ILOకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన కన్వెన్షన్ ఏది? 182 కన్వెన్షన్. దీన్ని ఎప్పుడు రూపొందించారు? 1999లో ILO రూపొందించింది. ఇదేంటంటే బాల కార్మికత ఎన్ని రూపాలలో ఉందో, ఎన్ని చెడ్డ రూపాలలో ఉందో, ఎన్ని వికృత రూపాలలో ఉందో, బాల కార్మికత ఎన్ని వరస్ట్ ఫార్మ్స్లలో ఉందో, ఎన్ని వికృత రూపాలలో ఉందో, ఎన్ని చెత్త రూపాలలో ఉందో,
అన్ని రూపాలలో ఉన్న బాల కార్మికతను నిషేధించాలని చెప్పేది ILO 182 కన్వెన్షన్. ILO 182 కన్వెన్షన్ ఏ ఇయర్లో రూపొందించారు? 1999. ఈ రెండు కన్వెన్షన్లను ఇండియా ఏ సంవత్సరంలో ఆమోదించింది అంటే 2017. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కన్వెన్షన్లను ఇండియా ఏ సంవత్సరంలో రాటిఫై చేసిందంటే 2017. ఓకే, ఏదన్నా ఒక అంశాన్ని, ఏదన్నా ILO కన్వెన్షన్ ని ఏదన్నా ఒక దేశం రాటిఫై చేసి ఆమోదిస్తే తప్పనిసరిగా అందులో ఉన్న అంశాలను ఫాలో కావాలి. మీకు దీని గురించి కొత్తగా వింటుంటే డెప్త్ కావాలనుకుంటే ప్రీవియస్ క్విక్ రివిజన్ క్లాసెస్ లో ఉన్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి, చూడండి. మన రఘురామ్స్ అకాడమీలో కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్. బాలల జాతీయ విధానం అంటాం. నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ ఎప్పుడెప్పుడు రూపొందించారని అడుగుతారు ఎగ్జామ్ లో. 1974లో ఫస్ట్ టైం రూపొందించారు. కొద్దిగా దీని అప్డేటెడ్ వర్షన్ ఎప్పుడంటే 2013. 2013 జాతీయ బాలల విధానం ప్రకారం 18 సంవత్సరాల లోపు వాళ్ళంతా బాలలే. ప్రతి ఒక్క బాలుడు 18 ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాతీయ ఆస్తిగా భావించాలని చెప్పి ఈ 2013 బాలల జాతీయ విధానం చెప్తుంది. ఓకే, అట్లనే ప్రతి ఒక్క బాలుడు కూడా, అంటే 18 ఇయర్స్ లోపు బాలలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సజాతీయ సమూహం కాదు, నాట్ హోమోజినియస్ గ్రూప్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టు అదర్. అంటే ప్రతి ఒక్క బాలుడు కూడా వేరే వాళ్ళతో పోల్చినప్పుడు ప్రత్యేకమైన టాలెంట్ని కలిగి ఉంటాడు. ఏ ఇద్దరు కూడా సమానం కాదు, ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవే. అందరూ ఒకే రకమైన వాళ్ళు కాదు, ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవే. వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఇలాంటి అంశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క బాలుడికి కూడా కుటుంబ వాతావరణంలో పెరిగే హక్కు ఉందని చెప్పి ఈ 2013 ఏదైతే ఉందో నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ ఇది చెప్తుంది. అట్లనే అశక్తులైన పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ డిజేబుల్డ్ పిల్లలు కానీ, లేకపోతే అశక్తులైన పిల్లల్లో బాలికలు కూడా వస్తారు, ఆడపిల్లలు కూడా వస్తారు, గర్ల్ చైల్డ్ కూడా వస్తారు. ఓకే, గర్ల్ చైల్డ్ ని అట్లనే డిజేబుల్డ్ పీపుల్ ని అశక్తులైన పిల్లలు అంటాం. ఈ అశక్తులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చదువుకునే అవకాశం కల్పించాలి, వాళ్ళ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా ప్రకటించుకునే అవకాశం ఇవ్వాలి. ఆ రకంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఇక్కడ ఈ నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ లో చెప్పారు. కానీ ఇక్కడ మీకు షార్ట్ కట్ లో, సరే నేషనల్ పాలసీస్ వాటి గురించి సపరేట్ క్లాస్ లో మళ్ళీ ఒకసారి చెప్తా మీకు. ఇక్కడ షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ ఫస్ట్ ఎప్పుడంటే 1974, సెకండ్ ఎప్పుడంటే 2013. ఓకే, నెక్స్ట్ ఇక గురుపాద స్వామి కమిటీ. ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో ఇచ్చారు. 1979 గురుపాద స్వామి. షార్ట్ కట్ లో చెప్తున్నా మీకు ఇక్కడ. చైల్డ్ లేబర్ పై అధ్యయనం చేయడానికి 1979లో రూపొందించిన కమిటీ పేరు ఏంటంటే గురుపాద స్వామి. చాలా సార్లు ఎగ్జామ్ లో ఇచ్చారు గురుపాద స్వామి. ఇట్లా ఈ పేర్లకు సంబంధించి ఎగ్జామ్ లో ఇచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎట్లాగో నేమ్స్ కి సంబంధించిన టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం మీకు. ఈ పేర్లలో సొసైటీ సోషలిస్ట్స్ లలో ఎక్కువ సార్లు వచ్చిన పేర్లలో ఎక్కడ ఇంకొక పేరు కూడా చూడండి, ఇక్కడ జేఎస్ వర్మ. ఇది కూడా చాలా సార్లు ఇచ్చారు. నిర్భయ చట్టం ఏదైతే ఉందో 2013 నిర్భయ యాక్ట్ అంటాం 2013. దీనికే ఇంకో పేరు క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అంటాం 2013. దీనికే ఇంకో పేరు ఇది. ఈ నిర్భయ యాక్ట్ ఏదైతే ఉందో 2013 ఇది రూపొందించడానికి కీలకమైన వ్యక్తి ఎవరంటే, దానికి సంబంధించిన చైర్మన్ ఎవరంటే జేఎస్ వర్మ. అట్లా జేఎస్ వర్మ పేరు ఇంపార్టెంట్. అట్లనే 1997లో విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు, ప్రీవియస్ క్విక్ రివిజన్ క్లాసెస్ లో చూడండి, లేదంటే రఘురామ్స్ అకాడమీ క్లాసెస్ లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రీగా మీకు అవైలబుల్ ఉంది. 1997లో విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టడానికి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆ గైడ్ లైన్స్ ఇచ్చిన దాంట్లో కూడా ఈయన కీలకమైన వ్యక్తి. ఎవరు? జేఎస్ వర్మ. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు ఆయన, న్యాయమూర్తిగా. ఓకే, చీఫ్ జస్టిస్ కూడా పనిచేశారు. ఎవరు? జేఎస్ వర్మ. అట్లా ఈయన ఇంపార్టెంట్ జేఎస్ వర్మ. ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనకి సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 మీకు ప్రీవియస్ క్విక్ రివిజన్ క్లాస్ లేపా కదా. ఆ యాక్ట్ లో ప్రతి ఆఫీసులో అంటే సంస్థలో
10 లేదా అంతకన్నా ఎక్కువ మంది 10 లేదా అంతకన్నా ఎక్కువ మంది పనిచేసే చోట ఖచ్చితంగా ఉండాలా? ఐసీసీ అనేది ఉండాలి. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఉండాలి. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఒక సీనియర్ మహిళ చైర్మన్ గా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ప్రతి ఆఫీసులో అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, 10 లేక అంతకన్నా ఎక్కువ మంది పనిచేస్తుంటే ఖచ్చితంగా ఐసీసీ అనేది ఏర్పాటు చేయాలి. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అంటాం. ఓకే, ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలో మహిళలకు సంబంధించి ఏమన్నా ఉంటే ఫిర్యాదులు, అంటే అక్కడ పనిచేసే మహిళలు తమ ఏదైనా లైంగిక వేధింపులు ఎదుర్కొంటే ఈ కమిటీ కంప్లైంట్ చేయొచ్చు. ఇలాంటి ఏర్పాటు మనకి 2013 సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ వర్క్ ప్లేస్ యాక్ట్ లో ఉంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు జేఎస్ వర్మ ఏమంటున్నారంటే దీనికన్నా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ కన్నా బెస్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందో ఒక రికమెండేషన్ చేశాడు. అది ఇంతవరకు ఇంప్లిమెంట్ అయితే కాలే. కానీ ఐసీసీ స్థానంలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ స్థానంలో ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే జేఎస్ వర్మ. అట్లా గుర్తుపెట్టుకోండి, పేర్లు వచ్చినాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ అట్లానే పేర్లలో ఇంకొక పేరు చూడండి, కైలాష్ సత్యార్థి. కైలాష్ సత్యార్థి ఈయన బాల కార్మిక చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో చైల్డ్ లేబర్ కి ఎగైనెస్ట్ గా ఎన్నో మూమెంట్స్, ఎన్నో యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. దీన్ని బాల కార్మికత వ్యతిరేక ఛాంపియన్ గా పేర్కొంటారు. ఓకే, చైల్డ్ లేబర్ ని ఇరాడికేట్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి, దాన్ని పూర్తిగా రూపుమాపడానికి బాగా కృషి చేసిన ఒక సోషల్ యాక్టివిస్ట్ లో ఒక వ్యక్తి ఎవరంటే కైలాష్ సత్యార్థి. ఈయన స్థాపించిన సంస్థ బచ్పన్ బచావో ఆందోళన్. బచ్పన్ బచావో ఆందోళన్. ఈయన చేసిన కృషికి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఆయనకు వచ్చింది. నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఆయనకు వచ్చింది. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు. కైలాష్ సత్యార్థి అంటేనే మీకు అక్కడ దానికి సంబంధించి ఈ పాయింట్స్ అన్ని గుర్తుకు రావాలి. ఓకే, గ్లోబల్ మార్చ్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్ అనే సంస్థను కూడా ఈయన స్థాపించాడు. గ్లోబల్ మార్చ్ అగైనెస్ట్ చైల్డ్ లేబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది క్విక్ రివిజన్, చాలా ఫాస్ట్ కాబట్టి మీకు ఇంత ఫాస్ట్ చెప్తున్నాను నేను. ఫుల్ డెప్త్ గా మన రఘురామ్స్ అకాడమీ యాప్ లో చాలా క్లియర్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి అంశాలు ఇక్కడ చూడండి. 1979 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది చైల్డ్. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 1979 మీద ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది చైల్డ్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది చైల్డ్, అంతర్జాతీయ బాలల సంవత్సరం. అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంని గుర్తించింది? 1979. ఐక్యరాజ్య సమితిలో మరి ఎవరు? సాధారణ సభ, యుఎన్ జనరల్ అసెంబ్లీ. యుఎన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. జనరల్ అసెంబ్లీ అంటే సాధారణ సభ, యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితికి ఐక్యరాజ్య సమితి అని పేరు పెట్టింది ఎవరు? ఇలాంటి బేసిక్ బిట్లు కూడా అప్పుడు అడుగుతుంటారు. రూజ్వెల్ట్. ఎవరైనా? రూజ్వెల్ట్. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి ఆ పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే రూజ్వెల్ట్. సరే, ఐక్యరాజ్య సమితిలో ఒక విభాగం పేరు జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ. ఇది 1979 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది చైల్డ్ గా గుర్తించింది, అంతర్జాతీయ బాలల సంవత్సరంగా. అప్పుడు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరంటే కర్దు వాలిం. కర్దు వాలిం. ఒక్కొక్కసారి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సీక్వెన్స్ ఇచ్చి వరుస క్రమంలో అమర్చమని అడుగుతారు, ఎవరు ఎప్పుడు పనిచేశారని చెప్పి. ఐక్యరాజ్య సమితి ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు? ట్రిగ్విలీ. ఇట్లాంటివి కూడా మీరు ఫాలో అప్ కావాలి. సరే, నెక్స్ట్ 1986. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, December 23 చాలా ఇంపార్టెంట్. 1986 December 23 ద చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్. ద చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ 1986. డైరెక్ట్ చదువుతారు ఎగ్జామ్ లో. ద చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ 1986 లో రూపొందించారు, December 23. అయితే ఈ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ 1986 యాక్ట్ ఏదైతే ఉందో దానిలో మార్పులు, న్యూ చేంజెస్, కొత్త మార్పులు, దానిలో కొన్ని కొత్త అంశాలు ఏ ఇయర్ లో చేర్చారంటే 2016 లో చేర్చారు. ఓకే, ఈ యాక్ట్ లో ఫస్ట్ చైల్డ్ అనే వర్డే ఉండేది, అడాలసెంట్ అనే వర్డ్ లేదు. అడాలసెంట్ అనే వర్డ్ లేదు. ఈ అడాలసెంట్ అనే వర్డ్ ఎప్పుడు చేర్చారంటే 2016 లో చేర్చారు. 2016 అంటే 1986 కి సంబంధించిన యాక్ట్ లో కొత్త అంశాలు ఏ ఇయర్ లో చేర్చారంటే 2016. దీని మీద డెప్త్ గా నెక్స్ట్ క్లాసెస్ లో మీకు ఉంటది. ఆ యాక్ట్ గురించే ఉంటది. ఆ యాక్ట్ ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలతో పనిచేయించడం నేరం. 15 to 18 years వాళ్ళని అడాలసెంట్ అంటారు. వాళ్ళతో కూడా హానికర పరిశ్రమలు, హజార్డస్ ఇండస్ట్రీస్, ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలు. ఓకే, ఒక 3 రకాల పరిశ్రమలు ఉంటాయి. 15 నుంచి 18 సంవత్సరాల లోపు వాళ్ళతో 3 రకాల పరిశ్రమల్లో పనిచేయించకూడదు. 14 సంవత్సరాల వాళ్ళతో ఏ రకమైన పరిశ్రమల్లో పనిచేయించినా కూడా క్రైమే. ఏ రకమైన పని చేయించినా కూడా అది క్రైమే.
ఓకే, అట్లా పని చేయించుకున్న యజమానులకి శిక్షలు కూడా ఉంటాయి. అవి 6 months టు అప్ టు 2 years వరకు ఉంటాయి. రెండోసారి రిపీటెడ్ గా మళ్ళీ తప్పు చేస్తే దగ్గర 1 year to 3 years వరకు కూడా శిక్షలు విధించవచ్చు. ఓకే, ఫైన్స్ కూడా ఉంటాయి. 20,000 నుంచి 50,000 వరకు ఫైన్స్ కూడా ఉంటాయి. ఓకే, మళ్ళీ అవి కాగ్నిజబుల్ అఫెన్స్, కాంపౌండబుల్ అఫెన్స్, కాగ్నిజబుల్ అండ్ కాంపౌండబుల్ అఫెన్స్ ఇట్లాంటివి. ఓకే, ఇవన్నీ మీకు సపరేట్ యాక్ట్ ఉంటుంది. యాక్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తా, కానీ ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్, ఇది ఒకటి ఇంపార్టెంట్. నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్. నేషనల్ పాలసీ ఫర్ చైల్డ్ వేరు, నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ వేరు, రెండు వేరు. ఇది చైల్డ్ లేబర్ కి సంబంధించిన పాలసీ 1987. దీని గురించి నేను తర్వాత క్లియర్ గా చెప్తాను మీకు. 1987 నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ ఎప్పుడంటే 1987. ఓకే, బాల కార్మిక అంటే బాల కార్మికతపై జాతీయ విధానం ఇది. ఓకే, జాతీయ బాల కార్మిక విధానం ఇది. ఇది అట్లా కాదు, ఇందాక చెప్పింది ఏంటి, నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్, బాలల జాతీయ విధానం. బాలల, ఇది బాల కార్మిక, అది బాలల, అది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ చూసుకోకపోతే ఎగ్జామ్ లో మార్కులు పోతాయి. ఓకే, బాలల జాతీయ విధానం 1974 లో ఫస్ట్ రూపొందించారు. దాన్ని అప్డేటెడ్ ఎప్పుడు 2013. అదే మీకు స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ చూడండి 1988, ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్ చూడండి ఇక్కడ, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్ ఇయర్ ఎప్పుడిది 1988 నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్. దీని మీద ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఇది ఎవరి స్కీమ్, ఎవరు పెట్టిన స్కీమ్, అలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఇది ఎవరు ఈ స్కీమ్ ని ఎవరు పెట్టారు. నెక్స్ట్ అట్లనే ఈ ఎన్సిఎల్పి ప్రోగ్రామ్ కింద ఏర్పాటు అయ్యే సొసైటీలకి ఏమని పేరు, ఇదొక ప్రశ్న ప్రీవియస్ ఎగ్జామ్స్ లలో ఇచ్చారు. నెక్స్ట్ మూడో క్వశ్చన్ దీని మీద ఏమని ఇచ్చారంటే, ఈ స్కీమ్ కింద ఏర్పడే సొసైటీలకు చైర్మన్ ఎవరు, దానికి చైర్మన్ ఎవరు. ఒకటి అసలు ఈ స్కీము ఎవరి కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఆ సొసైటీలు, దీని ప్రకారం ఏర్పడే సొసైటీలకు ఏమైనా పేరు, వాటికి చైర్మన్ ఎవరు. నెక్స్ట్ ఇవి ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకు బెనిఫిట్ చేయడానికి ఇవి ఏర్పాటు చేశారు. ఓకే, ఇవి ముఖ్యమైన అంశాలు. ఓకే, చూడండి ఇక్కడ చాలా షార్ట్ కట్ లో సింపుల్ గా ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్ 1988 ఇది ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది ఎవరి స్కీమ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మరి దీని ప్రకారం ఏర్పాటయ్యే సొసైటీలకు ఏమని పేరు, డిపిఎస్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ సొసైటీస్ అని పేరు. నెక్స్ట్ ఇక్కడ మరి దీనికి చైర్మన్ ఎవరు ఉంటారంటే కలెక్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ సొసైటీస్ అంటే ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తారు, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఏర్పాటు చేస్తారు. దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు, కలెక్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉంటారు. నెక్స్ట్ ఇక ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకి బెనిఫిట్ చేయడానికి దీన్ని ఇక్కడ చేశారంటే 9 నుంచి 14. ఏ ఏజ్ గ్రూప్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నా 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి మెయిన్ ఫోకస్ ఇది 9 to 14. ఈ 9 to 14 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడన్నా బాల కార్మికులుగా పనిచేస్తుంటే విత్డ్రాన్ ఫ్రమ్ హజార్డస్ ఇండస్ట్రీస్, ప్రమాదకరమైన పరిశ్రమల్లో కానీ ఇంకెక్కడైనా కానీ బాల కార్మికులుగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు పనిచేస్తుంటే ఆ పని నుంచి అక్కడి నుంచి వీళ్ళని తీసుకొని వస్తారు. అదొకటి, అక్కడి నుంచి వీళ్ళని తీసుకొని వస్తారు. మరి తీసుకొని వచ్చి ఏం చేస్తారు, ప్రొవైడ్ ఫెసిలిటీస్. తీసుకొని వచ్చి ఏం చేస్తారు వీళ్ళనంటే ఒక్క నిమిషం, వీళ్ళని తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే స్పెషల్ సెంటర్స్ అని చెప్పి ఉంటాయి, స్పెషల్ సెంటర్స్. అందులో వీళ్ళని పడేస్తారు. స్పెషల్ సెంటర్స్ పడేయడం అంటే స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ అంటాం. స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ అందులో పడేస్తారు. పడేయటం అంటే ఏంటి, ఇట్లా ఇసిరేయటం కాదు, అందులో చేర్పిస్తారని స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్. మరి స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ లో వీళ్ళని జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత అక్కడ వీళ్ళకి ఏం కల్పిస్తారు అంటే బ్రిడ్జ్ స్కూలింగ్ ఇలాంటివి. అట్లనే వొకేషనల్ ట్రైనింగ్
అలానే మీల్స్, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం, మిడ్ డే మీల్స్, అట్లానే స్టైఫండ్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు అక్కడ. అంటే పనిచేసే బాల కార్మికులు, చైల్డ్ లేబర్ గా, అంటే వాళ్ళు చాలా చిన్నపిల్లలు, 9 to 14 years అంటే చిన్నపిల్లలు, వాళ్ళు ఎక్కడో పని చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి ఓకే, వాళ్ళని తీసుకురావడం వీళ్ళ బాధ్యత. ఎవరిది? డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ సొసైటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత. తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే, ఈ డిపిఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో జాయిన్ చేస్తారు, స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ చేస్తారు. ఈ డిపిఎస్ వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ లో వాళ్ళని జాయిన్ చేస్తారు. జాయిన్ చేసి అక్కడ వీళ్ళకి ఫెసిలిటీస్ ఏంటి? బ్రిడ్జ్ స్కూలింగ్, అంటే వీళ్ళు పని చేయటం వల్ల చాలా వాళ్ళ చదువుని కోల్పోయారు కదా. బ్రిడ్జ్ స్కూలింగ్ అంటే ఆ గ్యాప్ ఎంతైతే వాళ్ళు కోల్పోయారో, ఏ స్టడీస్ అయితే వాళ్ళు కోల్పోయారో వాటిని ఫిల్ చేయటం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే పనిచేశారో ఆ సంవత్సరాల మధ్యలో ఏ క్లాసులు అయితే చదువుకోలేకపోయారో, ఎన్ని తరగతులు అయితే వాళ్ళు మిస్ అయ్యారో, ఏ క్లాసులు అయితే మిస్ అయ్యారో వాటిని స్పీడ్ గా, ఆ క్లాసులకు సంబంధించిన నాలెడ్జ్ అంతా స్పీడ్ గా తొందరగా ఇవ్వడానికి ఈ స్కూల్స్ ఏర్పాటైతాయి, బ్రిడ్జ్ స్కూల్స్ అంటే. అక్కడ ఏ ట్రైనింగ్ ఇస్తారు? వొకేషనల్ ట్రైనింగ్ ఇట్లాంటివి కూడా ఇస్తారు, వృత్తి శిక్షణ, రకరకాల శిక్షణ ఇట్లాంటిది ఇస్తారు. అట్లనే భోజనం పెడతారు, మిడ్ డే మీల్స్ ఇట్లాంటివి, అలానే స్టైఫండ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. 9 to 14 years మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అయితే 5 to 8 years వాళ్ళు కూడా దొరుకుతారు అప్పుడప్పుడు, 5 to 8 years వాళ్ళు కూడా అప్పుడప్పుడు దొరుకుతారు. దొరికినప్పుడు వాళ్ళని రెగ్యులర్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఫార్మల్ స్కూల్స్, రెగ్యులర్ జరిగే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో జాయిన్ చేస్తారు. ఇది దీనికి సంబంధించిన ఎన్సిఎల్పి ప్రాజెక్ట్. ఇది చాలా ఎన్సిఎల్పి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్, దానికి సంబంధించిన అంశాలు. ఇది ఒకటి చూడండి. నెక్స్ట్ వన్, అట్లానే మనకి ఇది చాలా సార్లు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్. November 20, 1989 డైరెక్ట్ గా ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే September 2, 1990 ఇంప్లిమెంట్ అయింది. September 2, 1990 ఇంప్లిమెంట్ అయింది. డైరెక్ట్ గా ఎగ్జామ్ లో ఇంతే అడుగుతారు. యుఎన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఎప్పుడు రూపొందించారు? 1989 November 20. ప్రీవియస్ రివిజన్ క్లాస్ లో కూడా చెప్పా. ఇది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు? 1990లో ఇంప్లిమెంట్ అయింది, September 2న. దీనిపైన ఇండియా ఎప్పుడు సంతకం చేసింది? దీనిపైన ఇండియా, ఈ కన్వెన్షన్ పైన, ఈ యుఎన్ కన్వెన్షన్ పైన ఇండియా ఎప్పుడు సంతకం చేసింది? 1992 December 11. ఇవి ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 2002 ఇయర్ లో ఏమున్నాయి? ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. 2002 మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలలో 2002 ఇక్కడ చూడండి. ILO, ఇక్కడ ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఉంది కదా. ఇది మనకి ILO 2002లో ఒక నిర్ణయం తీసుకుంది. ఏమంటే ప్రతి సంవత్సరం జూన్ 12న అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినం జరుపుకోవాలి. వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్, ఇది జరుపుకోవాలి. వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 12న జరుపుకుంటాం. ఇట్లా ఎవరు డిసైడ్ చేశారు? ILO. ఏ సంవత్సరంలో ఇట్లా డిసైడ్ చేశారు? 2002. అంటే 2002లో డిసైడ్ చేశారు. ఎవ్రీ ఇయర్ జూన్ 12 మనం అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినం జరుపుకోవాలి, వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ జరుపుకోవాలని చెప్పి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక 2012, ఇది మీకు తెలుసు, పోక్సో యాక్ట్. 10 సంవత్సరాల లోపు చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో, బాయ్ ఆర్ గర్ల్ ఎవరైతే ఉన్నారో, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, 18 years లోపు వాళ్ళపై సెక్సువల్ అబ్యూస్ చేస్తే ఈ యాక్ట్ ప్రకారం, అంటే సెక్సువల్ హెరాస్మెంట్స్ కానీ, క్రైమ్స్ కానీ అట్లాంటి వాళ్ళపై పాల్పడితే ఈ యాక్ట్ ప్రకారం శిక్షలు ఉంటాయి. పోక్సో యాక్ట్ 2012. పోక్సో యాక్ట్ గురించి దగ్గర మనం ఒక 2 hours క్లాస్ చెప్పాం. పోక్సో యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం బాలలపై, చైల్డ్ పై జరిగే క్రైమ్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? చాలా దగ్గర 8 to 9 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి. వాటి గురించి ఐడియా ఉండాలి. అదంతా మన రఘురామ్స్ అకాడమీ యాప్ లో చాలా ఫ్రీగా అవైలబుల్ ఉంది. పోక్సో యాక్ట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని జెండర్ న్యూట్రల్ యాక్ట్ అంటారు. జెండర్ న్యూట్రల్ యాక్ట్. 18 సంవత్సరాలలోపు అమ్మాయిపై లైంగిక వేధింపులు చేసినా కేసులు ఉంటాయి, అబ్బాయిపై చేసినా కూడా కేసులు ఉంటాయి. వాళ్ళ ఇష్టంతో వాళ్ళపై లైంగిక కార్యకలాపాలు, సెక్సువల్ యాక్టివిటీస్ చేసినా, వాళ్ళ ఇష్టం లేకుండా జరిగిన క్రైమ్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ క్రైమ్స్ ఉన్నాయి. దాదాపు ఒక 2 hours క్లాస్ నేను చెప్పాను. అది అందులో ముఖ్యమైన సెక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అది
సరే ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 2015 జువైనల్ జస్టిస్ యాక్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జువైనల్ జస్టిస్ యాక్ట్ ఏ ఇయర్ అంటే 2015. దీని గురించి మళ్ళీ సపరేట్ షార్ట్ కట్ లో ఇంకో క్లాస్ లో చెప్తా, కానీ మినిమం గుర్తుపెట్టుకోండి. బాల న్యాయ చట్టం అంటాం 2015 జువైనల్ జస్టిస్ యాక్ట్. తెలుగు మీడియం వాళ్ళకి జువైనల్ జస్టిస్ అని ఇచ్చి పక్కన చట్టం అని ఇస్తారు, జువైనల్ జస్టిస్ చట్టం. ఇంగ్లీష్ వర్డ్సే యూజ్ చేసి ఇచ్చారు చాలు, ఎందుకంటే ఈ యాక్ట్స్ అన్నింటికి దాదాపు ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసే ఇచ్చారు ఎగ్జామ్లలో. ఓకే, అందుకనే మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ లైన్స్ కూడా చూపిస్తుంది, ఎందుకంటే ఇంగ్లీష్ పదాలతోనే మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినవి. ఓకే, జువైనల్ జస్టిస్ యాక్ట్, దీని బాలల న్యాయ చట్టం అంటాం. బాలల న్యాయ చట్టం అంటాం. జేజే యాక్ట్ గా చాలా ఫేమస్ ఇది, జేజే యాక్ట్ 2015. ఓకే, ఈ జేజే యాక్ట్ ను బేస్ చేసుకొని మనకి జువైనల్ జస్టిస్ బోర్డులు ఏర్పడ్డాయి, అట్లనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పడ్డాయి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు. అట్లనే మనకి కారా సెంటర్ అడాప్షన్ రీసోర్సెస్ అథారిటీ, సెంటర్ అడాప్షన్ రీసోర్సెస్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడ్డాయి. ఓకే, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ ఏర్పడ్డాయి. నెక్స్ట్ అట్లనే కారా సెంట్రల్ అడాప్షన్ రీసోర్సెస్ అథారిటీ. ఓకే, జువైనల్ జస్టిస్ యాక్ట్ బాలల న్యాయ చట్టం అంటాం 2015. ఈ యాక్ట్ ని బేస్ చేసుకొని 4 రకాల సంస్థలు ఏర్పడ్డాయి, మనకి 4 రకాల సంస్థలు ఏర్పడ్డాయి. జువైనల్ జస్టిస్ బోర్డు, ఇది ప్రతి జిల్లాలో ఉంటుంది, ప్రతి డిస్టిక్ లో ఉంటుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ప్రతి డిస్టిక్ లో ఉంటాయి, జిల్లా స్థాయిలో. అట్లనే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్, ఇవి కూడా ప్రతి డిస్టిక్ లో ఉంటాయి. కారా అనేది జాతీయ స్థాయిలో ఉండే సంస్థ, సెంట్రల్ అడాప్షన్ రీసోర్సెస్ అథారిటీ. వాస్తవానికి దీన్ని 1990లో ఏర్పాటు చేశారు, కానీ 2015లో జువైనల్ జస్టిస్ యాక్ట్ పరిధిలోకి దీన్ని తెచ్చారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 పరిధిలో కారాని తెచ్చారు. కారాని ఈ యాక్ట్ పరిధిలోకి తీసుకొని రావడం వల్ల ఇది చట్టబద్ధమైన సంస్థగా మారింది, సెంట్రల్ అడాప్షన్ రీసోర్సెస్ అథారిటీ. కారా అంటే పిల్లల దత్తత, చైల్డ్ అడాప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీళ్ళ ఆధ్వర్యంలోనే పిల్లల దత్తత జరగాలి. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా దత్తత తీసుకోవాలన్నా, ఎన్ఆర్ఐలు ఎవరైనా దత్తత తీసుకోవాలన్నా పిల్లల్ని, వీళ్ళకి సంబంధించి మార్గదర్శకత్వాలు ఉంటాయి. ఆ పిల్లల్ని దత్తత తీసుకోవడానికి ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది, దాని పేరు కేరింగ్స్. ఇది మళ్ళీ డిఫరెంట్ క్లాస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు షార్ట్ కట్ వరకే ఇది ఓన్లీ. ఓకే, జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం 18 సంవత్సరాల లోపు, అంటే సాధారణ నేరాల విషయంలో, సాధారణ నేరాల విషయంలో 18 years లోపు వాళ్ళని పిల్లలుగా చెప్తారు. క్రూరమైన నేరాల విషయంలో, హీనియస్ క్రైమ్స్ అంటారు, క్రూరమైన నేరాల విషయంలో 16 సంవత్సరాల లోపు వాళ్ళని బాలలుగా చెప్తారు. ఓకే, అంటే ఎవడైనా సరే క్రూరమైన నేరం, హీనియస్ క్రైమ్ చేస్తే నాకు 17 సంవత్సరాలే, నాకు ఎక్కువ శిక్ష మీరు విధించకండి అంటే కుదరదు. ఓకే, నువ్వు ఒక క్రూరమైన నేరం చేసినప్పుడు నీకు 16.5 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటే నిన్ను పెద్దవాడిగానే భావించి నీకు శిక్ష కొద్దిగా ఎక్కువ వేస్తారు. ఓకే, ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి. ఇవి సాధారణ నేరాలు వేరు, క్రూరమైన నేరాలు వేరు, ఇవన్నీ కూడా ఉంటాయి డిఫరెంట్. ఇది సపరేట్ క్లాస్ లో నేను చెప్తా, కానీ ఇప్పుడు షార్ట్ రివిజన్ లో ఇది సరిపోతుంది మీకు. షార్ట్ రివిజన్ కాబట్టి, క్విక్ రివిజన్ కాబట్టి ఇది సరిపోతుంది మీకు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 2015 ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్, ఇది ఇంపార్టెంటే. కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005లో ఈ యాక్ట్ రూపొందించారు. ఈ యాక్ట్ ని బేస్ చేసుకునే మనకి జాతీయ స్థాయిలో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే సంస్థ 2007లో ఇది ఏర్పడింది. ఈ సంస్థ ఏంటంటే చట్టబద్ధమైన సంస్థ, స్టాట్యుటరీ బాడీ. మరి ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారో 1+6, ఒక చైర్మన్ 6 సభ్యులు. వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళ పదవీ కాలం ఎంత? 3 years. 3 years ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు. మెంబర్స్ ఎంతమంది? 6. ఈ 6 ఖచ్చితంగా 2 ఉమెన్, ఖచ్చితంగా 2 సభ్యులు మహిళలై ఉండాలి. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్,
ఓకే, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అంటాం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 2007. ఏ యాక్ట్ ప్రకారం ఏర్పడింది? 2005 ఈ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో 2005 ప్రకారం జాతీయ స్థాయిలో ఏర్పడిన సంస్థ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏదంటే ఇది 2007లో ఏర్పడింది. ఏ రకమైన సంస్థ అని చెప్తున్నాం? ఇది స్టాట్యుటరీ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఎందుకంటే దీని గురించి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ చెప్పలే, కాన్స్టిట్యూషన్ అనే బుక్ లో ఎక్కడ దీనికి సంబంధించిన ఆర్టికల్ లేదు. ఓకే, ఎంతమంది సభ్యులు ఉంటారు? 1+6. 6 లో ఖచ్చితంగా ఇద్దరు ఎవరై ఉండాలి? ఉమెన్ మెంబర్స్ ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళ టర్మ్ ఎంత? 3 years. ఈ కమిషన్ ఏం చేస్తుంది? ఈ కమిషన్ బాలలకి సంబంధించిన చట్టాలు ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా కావా చెక్ చేస్తుంది, కాకపోతే ఎట్లా కావాలో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాలలకు సంబంధించిన చట్టాలు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో యాక్ట్ కానీ, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ఇలాంటి యాక్ట్స్ కానీ, లేకపోతే జువైనల్ జస్టిస్ యాక్ట్ ఉంది కదా మనకి 2015, ఇలాంటి చట్టాలు సమర్థవంతంగా పనిచేసే విధంగా ఈ కమిషన్ పనిచేస్తుంది. అట్లనే కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో, అట్లనే రకరకాల చట్టాలలో చైల్డ్స్ కి కొన్ని ప్రొటెక్షన్స్, కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. అవన్నీ వాళ్ళకి అవైలబుల్ గా అందుతున్నాయా లేవో అలాంటివి చెక్ చేస్తుంది. అట్లనే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ బాలల అంటే వీళ్ళ విషయాలకు సంబంధించిన, చైల్డ్కి సంబంధించిన అంశాలపై, చైల్డ్ రైట్స్ కి సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ సమావేశాలు జరుగుతుంటాయి, అంతర్జాతీయ సెమినార్లు జరుగుతుంటాయి, అంతర్జాతీయ సెమినార్లు అంతర్జాతీయ సెమినార్లు జరుగుతాయి, అంతర్జాతీయ సెమినార్లు జరుగుతుంటాయి, అంతర్జాతీయ సెమినార్లు వాటిని అధ్యయనం చేస్తుంది. అట్లనే బాలల హక్కులకు సంబంధించిన అంశాలు, బాలలకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు కూడా చేస్తుంది. ఏది? ఇది. ఓకే, ఇవి ఇట్లాంటివి దీనికి సంబంధించి ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ వన్ మనకి 2019 ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ ఎప్పుడంటే 2009 ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్. ఓకే, మనకి చైల్డ్ వాళ్ళకి సంబంధించి, బాలలకు సంబంధించిన ఇక్కడ వాళ్ళపై వేధింపులు కానీ ఇట్లాంటివి కానీ ఏమైనా జరిగితే దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఎంత? 1098. ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇట్లాంటి వాటి సాయంతో ఇది పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ 2009. ఇదే 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీకు ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ అవైలబుల్ ఉంది. పాలిటీ క్లాస్ నాది ఇప్పటికే చాలా మంది ఉన్నారు. పాలిటీ ఏదైతే ఉందో బైక్ బై మార్కులు మన క్లాస్ విని బైక్ బై సొసైటీ అంటే ఈ మధ్యలో పెట్టారు, సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్. పాలిటీ ఎప్పటి నుంచో ఉంది. పాలిటీలో ఎంతో మంది నా క్లాసులని చాలా బెస్ట్ స్కోర్ చేసి వాళ్ళ ఉద్యోగం నేర్చుకోవడానికి, నేను చెప్పిన పాలిటీ ఎక్కువ మార్కులు వాళ్ళకి వచ్చే విధంగా, వాళ్ళ జాబ్ తెచ్చుకునే విధంగా ఉపయోగపడ్డది. చాలా మంది మీ సీనియర్లని ఎవరినైనా అడగండి, రఘురామ్ సార్ పాలిటీ ఎట్లా చెప్తారు, ఆయన క్లాసెస్ ఎట్లా ఉంటాయి, అదేంటనేది అడగండి. బుక్లో ఏదైతే ఉందో ప్రతి పేజీని, బుక్లో ఉన్న ప్రతి పేజీని డీటెయిల్గా, డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్యాకల్టీ నేనే గర్వంగా చెప్పుకుంటాను. నేను అందులో డౌట్ ఏం లేదు, అందులో నాకు మోమాటం లేదు, అట్లా ఏం లేదు. బుక్లో ఉన్న ప్రతి పేజీని పాలిటిక్స్ సంబంధించి, అది డెప్త్ సబ్జెక్టు, ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్ట్ కాబట్టి ప్రతి పేజీని ఇంగ్లీషు, తెలుగు 2 మీడియాలలో బుక్స్ రిలీజ్ అయినాయి. జస్ట్ నా క్లాసు పాలిటీ కావాలనుకునే వాళ్ళు పాలిటీ నా క్లాస్ ఇది. సొసైటీ సోషల్ ఇష్యూస్ అంటే ఇది సింపుల్, ఇది చాలా ఈజీగా వస్తాయి మార్కులు. ఇది లిమిటెడ్ సబ్జెక్ట్. సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ చాలా లిమిటెడ్ సబ్జెక్ట్. పాలిటీ పెద్ద సబ్జెక్ట్. పాలిటీ లాంటి పెద్ద సబ్జెక్ట్లో కూడా నేను ఇప్పుడు నాకు ఎక్కువ మార్కులు రావాలి అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ బుక్ ఉంది, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు బుక్ ఉంది. 2 పుస్తకాలు ముందు పెట్టండి. ముందు పెట్టుకొని నా యాప్లో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో కండి. ఇంకోటి, గుడ్డిగా ఎవరు జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, సార్ ఏదో గొప్ప ఆయన అంతటా ఆయన చెప్పుకుంటున్నాడు, అట్లా అవసరం లేదు. మీకు 100 క్లాసులు రఘురామ్స్ అకాడమీ యాప్లో రండి, పాలిటీ అప్డేటెడ్ క్లాసులు అని చూడండి, అందులో మీకు కనబడతాయి. 100 క్లాసులు ఏవైతే ఉన్నాయో మీకు ఫ్రీగా అవైలబుల్ పెట్టా, అవన్నీ వినండి. విన్న తర్వాత మీరు కంపారిజన్ చేసుకోండి. కంపారిజన్ వేరే వాళ్ళ దగ్గర తక్కువ ఫీజు ఉంది, మీ దగ్గర కొద్దిగా ఎక్కువ ఫీజు ఉంది అంటే, మనకి ఒక డిసీజ్ నయం కావాలంటే దానికి సంబంధించిన టాబ్లెటే వేసుకోవాలి. అంతేగాని ఇంకొక టాబ్లెట్ జస్ట్ మనకి ఈ టాబ్లెట్ 5 రూపాయలు ఉంది, ఇంకో టాబ్లెట్ మనకి 3 రూపాయలే వస్తుందని చెప్పి 3 రూపాయలకు కొన్న టాబ్లెట్ కొంటే అది దీనికి పనిచేయదు నీకు. ఓకే, మనకి
పనిచేసే టాబ్లెట్ ఇంపార్టెంట్, మన రోగం నయం చేసే టాబ్లెట్ ఇంపార్టెంట్. అది ₹1 ఎక్కువైనా సరే పెట్టుకోవాలి. ఫైనల్గా హెల్తీగా ఉంటాం మనం. అంతేగాని తక్కువ రేటుకి వచ్చిందని చెప్పి ఏ టాబ్లెట్ ఆ టాబ్లెట్ వాడితే, ఏ కోర్స్ పడితే ఆ కోర్సు తీసుకుంటే, ఎక్స్ప్లెనేషన్ సరిగా లేనివి, ఇట్లాంటివన్నీ దానివల్ల నువ్వు ఒక ఉద్యోగాన్ని లాస్ అవుతావు, ఒక జీవితానికి ఉపయోగపడే ఒక ఉద్యోగాన్ని లాస్ అవుతావు. ఫ్రీగా మీరేం గుడ్డిగా జాయిన్ కావద్దు పాలిటీ క్లాస్లో. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మీకు ఎంతమందికి వాళ్ళకి తెలిసిన బెస్ట్ పాలిటీ ఫ్యాకల్టీస్ వాళ్ళ దృష్టిలో ఎవరైనా ఉంటే వాళ్ళ క్లాసులు, ఈ క్లాసులు 2 ఫ్రీగా వినిపియండి. వాళ్ళకి 100 క్లాసులు ఫ్రీగా విని మీకు నచ్చితే జాయిన్ కండి పాలిటీ కోర్సులో అనే ఏకైక ఫ్యాకల్టీ నేనే. మిగిలిన వాళ్ళు కనీసం 10 క్లాసులు కూడా వాళ్ళు ఫ్రీగా పెట్టే ధైర్యం లేదు. నేను మీకు అవైలబిలిటీ ఇస్తున్నా. ఓకే, సరే నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక ఈ 2016 ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పోక్సో ఈమెయిల్ బాక్స్, పోక్సో ఈమెయిల్ బాక్స్ ఇది గుర్తుపెట్టుకోండి. అంటే పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. 18 సంవత్సరాల లోపు అమ్మాయి కానీ అమ్మాయిపై అయినా అబ్బాయిపై అయినా లైంగిక వేధింపులు జరిపితే, లైంగిక వాళ్ళ పైన ఏదైనా సరే లైంగిక దాడి కానీ, లైంగిక వేధింపు కానీ, ఇంకేదైనా సరే ఇంకే రకంగానైనా సరే వాళ్ళ పైన వేధింపులు జరిగితే నువ్వు దానికి సంబంధించి మెయిల్ ద్వారా కూడా చేయొచ్చు. దాని పేరు పోక్సో ఈమెయిల్ బాక్స్. పోక్సో ఈమెయిల్ బాక్స్, పోక్సో ఈమెయిల్ బాక్స్ ఇది కంప్లైంట్ బాక్స్. నువ్వు ఉన్న ఇంట్లోనే వెబ్సైట్లోకి వెళ్ళి పోక్సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ యాక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో నువ్వు ఉన్న దగ్గర నుంచే కంప్లైంట్ చేయొచ్చు, మెయిల్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఇచ్చారు 2016 నుంచి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు. పోక్సో యాక్ట్ ఎప్పుడంటే, పోక్సో యాక్ట్ ఎప్పుడంటే 2012. ఈ పోక్సో యాక్ట్ లో కొత్త విషయాలు, దీనికి అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే ఈ యాక్ట్కి అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 2019. అమెండ్మెంట్ జరిగిన తర్వాత కొత్త రూల్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే 2020. ఓకే, బట్ పోక్సో ఈమెయిల్ బాక్స్ కంప్లైంట్ బాక్స్ సంబంధించింది. ఇది పోక్సోకి సంబంధించిన చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు దీని ద్వారా చేయొచ్చు. అది ఎప్పుడంటే 2016. డెప్త్ కావాలంటే రఘురామ్స్ అకాడమీ యాప్లో ఇది ఉంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ షీమెయిల్ బాక్స్, మహిళలపై లైంగిక వేధింపులు, ఇలాంటి వాటికి సంబంధించి షీమెయిల్ బాక్స్ అని ఉంది. దాన్ని కంప్లైంట్ చేయాలి. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2017లో స్టార్ట్ అయింది షీమెయిల్ బాక్స్. ఇది మహిళలపై లైంగిక వేధింపులు, అది ఏజ్ గ్రూప్ 18 సంవత్సరాల పైబడిన మహిళలపై వేధింపులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే షీమెయిల్ బాక్స్ అని ఉంది, దాన్ని కంప్లైంట్ చేయాలి. అక్కడ 2017 మెయిల్ ద్వారా చేయొచ్చు. అది నెక్స్ట్ పెన్సిల్ పోర్టల్, ఇదొకటి చాలా ఇంపార్టెంట్. పెన్సిల్ పోర్టల్, పెన్సిల్ అంటే ఏంటని ఎగ్జామ్ లో అడుగుతారు, రాసుకునే పెన్సిల్ కాదు, పెన్సిల్ పోర్టల్. ఇక్కడ చూడండి 2017 పెన్సిల్ పోర్టల్. పెన్సిల్ పోర్టల్ అంటే అబ్రివేషన్ అడిగారు. చూడండి ఇక్కడ ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నో చైల్డ్ లేబర్. ప్రాక్టీస్ చేయండి బాగా. పెన్సిల్ అంటే అబ్రివేషన్, పెన్సిల్ అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నో చైల్డ్ లేబర్. ఓకే, చైల్డ్ లేబర్ ని పూర్తిగా నిర్మూలించడానికి స్టార్ట్ చేయబడిన పోర్టల్ పేరు ఏంటంటే పెన్సిల్ పోర్టల్. ఓకే, బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో బాల కార్మికులు, వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వాళ్ళందరి ఆ బాల కార్మికత, ఎవరన్నా సరే బాల కార్మికుల చేత పని చేయించుకుంటున్నా, బాల కార్మికుల చేత ఎవరన్నా పని చేస్తున్నా, అక్రమంగా పనిచేస్తున్నా, మొత్తం దానికి సంబంధించిన కంప్లైంట్స్ అన్ని ఇక్కడ చేయొచ్చు. ఓకే, పెన్సిల్ పోర్టల్లో చేయొచ్చు. బాల కార్మికకు సంబంధించిన ఫిర్యాదులు, చైల్డ్ లేబర్ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఇందులో చేయొచ్చు. అది పెన్సిల్ పోర్టల్. అదొకటి చూడండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారని ఎగ్జామ్లో అడిగారు, అందు గురించి మీకు చెప్తున్నా. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇక మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను నేను, ఎగ్లెంటిన్ జేబ్. ఎవరు అమ్మ ఎగ్లెంటిన్ జేబ్? ఆ పేరు దేనికి సంబంధించి ఇందాకే నేను చెప్పా. ఇక్కడ UN డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్, ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. కైలాస్ సత్యార్థి గురించి కూడా మీకు, ఆయన గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోయింది. JS వర్మ మీద ఇంపార్టెంట్ పాయింట్లు ఆల్రెడీ మీరు విన్నారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్, ఇవి వేటికి సంబంధించింది. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ స్మైల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఆపరేషన్ ముస్కాన్. ఈ పేర్లు అసలు దేనికి సంబంధించినవి? ఈ పేర్లు దేనికి సంబంధించినవి ఇక్కడ చూడండి. రెస్క్యూ రిహాబిలిటేట్ మిస్సింగ్ చిల్డ్రన్, తప్పిపోయిన పిల్లలు.
మిస్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇంట్లో నుంచి పారిపోవడం వల్ల కావచ్చు, ఇంట్లో పేరెంట్స్ కొట్టడం వల్ల పారిపోవడం వల్ల కావచ్చు, లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా మనుషుల అక్రమ రవాణా లేదా ఇంకెవరన్నా మనుషుల అక్రమ రవాణా అంటే నువ్వేం పెంచుతావులే మీ అమ్మాయిని, నీకు ఆడపిల్ల పుట్టింది కదా, నువ్వేం సాకుతావులే, నువ్వేం పెంచుతావులే, మాకు ఎంతకో కొంతకు అమ్మ అని చెప్పి 10,000 ఇచ్చి ఆడపిల్లని పట్టుకొని పోయి బాంబేలో ఇంకెక్కడ ఏరియాలలో అక్కడ బిజినెస్ చేయిస్తూ ఉంటారు చిన్నపిల్లల చేత, లేదా ఇంకో చోట భిక్షాటన చేయిస్తూ ఉంటారు. ఇట్లాంటివి. ఓకే. అట్లనే కిడ్నాపింగ్ కొంతమంది పిల్లలు కిడ్నాప్ అవుతారు. మాఫియా గ్యాంగ్స్ ఉంటాయి, వాటి గురించి పనిచేసేవి. కిడ్నాప్ చేసి ఎక్కడో చోట వాళ్ళని బెదిరించి ఎక్కడో చోట ఏవో పనులు చేయిస్తూ ఉంటారు. ఇట్లాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి కారణాల చేత మిస్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడి రీహాబిలిటేట్ తిరిగి వాళ్ళకి వాళ్ళ డెవలప్మెంట్ కి పునరావాసం కల్పించే ఈ ప్రోగ్రామ్స్ ఆపరేషన్స్ పేరు ఏంటంటే ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇవి మనకి ఓవరాల్ గా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఇది షార్ట్ రివిజన్ క్లాస్ కాబట్టి ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాలి. వీటికి సంబంధించి మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ అయ్యే వరకు ప్రతి 2 days కి ఎవ్రీ 2 days కి ఇలాంటి క్లాసులు వస్తూనే ఉంటాయి. క్విక్ రివిజన్ క్లాసులు వస్తూనే ఉంటాయి. మనకి పాలిటీ, ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ మీద, అట్లనే పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్ మీద ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఈ డేటాని మనకి ఆబ్జెక్టివ్ టైప్ లో అంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏబిసిడీల రూపంలో ప్రశ్నలు అడుగుతారు. అదే గ్రూప్ 1 ఏదైతే ఉందో, గ్రూప్ 1 లో ఒకవేళ మీరు గ్రూప్ 1 రాస్తున్నారు అనుకోండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడుగుతారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఏబిసిడీల ఆప్షన్స్ ఆబ్జెక్టివ్ టైప్ లో వీటి మీద ప్రశ్నలు అడుగుతారు. గ్రూప్ 1 మెయిన్స్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిందంతా డాటా రూపంలో రాయాల్సి ఉంటుంది. ఇవే రాయాలి. ఇవే అంశాలు. గ్రూప్ 1 మెయిన్స్ లో ప్రశ్నలు అడుగుతారు. పోక్సో యాక్ట్ గురించి వివరించండి. పోక్సో యాక్ట్ లో ప్రధాన సెక్షన్లను పేర్కొని వాటికి సంబంధించిన జరిమానాలు, పనిష్మెంట్ల గురించి వివరించండి. సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ 2013 యాక్ట్ లో ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్ లేదా లోకల్ కంప్లైంట్ కమిటీల గురించి వివరించండి. మెయిన్స్ లో అయితే ఇట్లా ప్రశ్నలు వస్తుంటాయి. సోషల్ ఇష్యూస్ మీద అలా వస్తుంటాయి ప్రశ్నలు. ఓకే. 2013 బాలల జాతీయ విధానంలోని అంశాలను పేర్కొనండి. లేదా 1987 చైల్డ్ లేబర్ పాలసీలోని ఆ అంశాలను పేర్కొనండి. లేదా అంతర్జాతీయంగా యుఎన్ డిక్లరేషన్ ఆఫ్, ఇప్పుడు యుఎన్డిఓఆర్సి ఉంది కదా, యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ 1959లోని అంశాలను పేర్కొనండి. లేదా బాల కార్మిక వ్యవస్థకు కారణాలు ఏంటి, దాని పర్యవసానాలు ఏంటి, మరి దాన్ని నిరోధించడానికి చేయాల్సిన చర్యల్ని పేర్కొనండి. 1986 బాల కార్మిక నిషేధ చట్టం ఏదైతే ఉందో దానిలోని అంశాలను పేర్కొనండి. ఇట్లా డైరెక్ట్ మెయిన్స్ లో అయితే ఇట్లా ప్రశ్నలు వస్తాయి. ఓకే. అట్లా మీరు గ్రూప్ 1 వాళ్ళకి రావాలనుకుంటే డిస్క్రిప్టివ్ టైప్ లో యూజ్ చేసుకోవచ్చు. డాటా ఇంపార్టెంట్, మనం పాయింట్లు ఇంపార్టెంట్. ఇక బాల కార్మిక వ్యవస్థ గురించి రాయండి అని అడిగితే బాల కార్మిక వ్యవస్థ చాలా చెడ్డ వ్యవస్థ, బాల కార్మికుల వ్యవస్థ వల్ల బాలలు ఇబ్బంది పడతారు, బాల కార్మిక వ్యవస్థ దేశాల్లో చాలా ఉంది, ఇట్లా మ్యాటర్ రాసుకుంటూ పోతే సరిపోదు. మెయిన్స్ లో డాటా రాయాలా. డాటా ఐఎల్ఓ లెక్కల ప్రకారం ఎంతమంది ఉన్నారు, భారత్ లో ఎంతమంది ఉన్నారు, 2011 ప్రకారం ఏ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నారు, దానికి కారణాలు ఏంటి, దాని పర్యవసానాలు ఏంటి, దాని గురించి ఇండియాలో చేపట్టిన ప్రోగ్రామ్స్ ఏంటి. ఇందాక మీకు చెప్పిన 1988 ఎన్సిఎల్పి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రోగ్రామ్, ఇలాంటివి ఐడియా ఉండాలి. 2000 అట్లనే 1987లో చైల్డ్ లేబర్ పాలసీ, ఇట్లాంటివి ఇవన్నీ కూడా మనం యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేస్తూ డాటాతో పోతుంటే అవుతుంది. నీ దగ్గర కంటెంట్ లేకుండా, విషయం లేకుండా నువ్వేం చేసినా వేస్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఏంది, అందంగా రాయటం కాదు. రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఏంది, డాటా కావాలా. కంటెంట్ లేకుండా నువ్వు ఎంత రాసే లాభం. నీ దగ్గర విషయం లేకుండా, సబ్జెక్ట్ లేకుండా, డాటా లేకుండా, ఆ పాయింట్స్ లేకుండా నువ్వేమన్నా వస్తావు. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్, ఇవి మైండ్ లో ఉండాలి కదా. విషయం మైండ్ లో ఉండాలి, ముఖ్యమైన విషయాలు మైండ్ లో ఉండాలి, ముఖ్యమైన పాయింట్లు మైండ్ లో ఉండాలి. ఎగ్జామినర్ కి ఏ అంశాలు ప్రజెంట్ చేస్తే మనకు మార్కులు పడితే ఐడియా ఉండాలి. ఇది మెయిన్స్ రాసే వాళ్ళకి. లేదు సార్ నేను ఓన్లీ ప్రిలిమ్సే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లేదా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 3లో నాకు అంతవరకు చాలంటే ఇక్కడ లెసన్ అప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది ఆప్షన్లు గుర్తుపట్టాలి కదా, స్టేట్మెంట్ క్వశ్చన్లు ఏబిసిడీలు ఇచ్చినప్పుడు గుర్తుపట్టాలి కదా, అప్పుడైనా గుర్తుపట్టాల్సిందే. ఓకే. అప్పుడైనా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే అని చెప్తున్నా మీకు. మళ్ళీ ఒకసారి మీకు లాస్ట్ లో గుర్తు చేస్తున్నా చూడండి. ఇక్కడ
మళ్ళొకసారి లాస్ట్లో ఎందుకు ఇన్నిసార్లు పదే పదే ప్రతి వీడియోలో చెప్తున్నా అంటే మీ వల్ల ఒక కొత్త స్టూడెంట్ మోసపోకుండా ఉంటాడు. అందు గురించి మీ వల్ల ఒక కొత్త స్టూడెంట్ ఎవరైతే ఉందో వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుందన్న ఉద్దేశంతో నేను ప్రతిసారి ఇవన్నీ చూపిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ విషయం పోవాలి కదా, కరెక్ట్ విషయం తెలియాలి కదా. చూడండి ఇక్కడ మళ్ళీ మీకు ఇవన్నీ చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ సొసైటీ, దానికి సంబంధించి మళ్ళొకసారి క్లియర్గా తక్కువ టైంలో మీకు సొసైటీ సోషల్ ఇష్యూస్ నాకు గ్రూప్ 2లో కావాలి, ప్లస్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా నేను రాస్తున్నా. నాకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా కవర్ కావాలి, గ్రూప్ 2లో కవర్ కావాలి. నేను ఏపీపీఎస్సీ, నేను టీఎస్పీఎస్సీ తెలంగాణ మాకు తక్కువ టైంలో కంప్లీట్ కావాలనుకుంటే దీనంత బెస్ట్ బుక్ ఇంకోటి లేదు, దీనంత బెస్ట్ బుక్ ఇంకోటి లేదు. ఓకే, జస్ట్ ఇందులో మీకు చెప్పా కదా, షార్ట్ రివిజన్ బాక్సెస్ ఉంటాయి. షార్ట్ రివిజన్ బాక్సులు 243 నుంచి 327 పేజెస్ వరకు ఉంటాయి. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. ఈ బుక్ లో ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి. తర్వాత స్టార్టింగ్ ఉన్న 18 పేజీలు 18 పేజెస్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి. తర్వాత మనకి సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ ఉంటుంది, వెల్ఫేర్ అనే టాపిక్ ఉంటుంది. దాంట్లో మనకి రకరకాల పాలసీస్, రకరకాల వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, రకరకాల కమిషన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి కమిషన్స్ అవి ఉంటాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ చేయండి. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ వైజ్ బిట్లు తీరిగ్గా ప్రాక్టీస్ చేయండి. కానీ ఇక్కడికే మీకు అయిపోతుంది. 95% బిట్లు ఈ ఏరియాలోనే కవర్ అయిపోతాయి. ఓకే, ఇది తొందరగా కంప్లీట్ చేయాలనుకుంటే దీనంత బెస్ట్ ప్లాన్ ఇంకోటి లేదు. మళ్ళీ చెప్తున్నా, పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇప్పటి నుంచే నేను పాలిటీ ప్రిపేర్ కావాలనుకుంటున్నా, ఎక్కువ మార్కులు రావాలనుకుంటే ఇది తెలుగు మీడియం బుక్, ఇది తెలుగు మీడియం బిడ్ బ్యాంక్ సపరేట్ రిలీజ్ అవుతుంది. అప్డేటెడ్ బిడ్ బ్యాంక్ ఇది సపరేట్ రిలీజ్ అవుతుంది. తెలుగు మీడియం థియరీ బుక్ ఇది. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియానికి సంబంధించింది, ఇది టెక్స్ట్ బుక్, ఇది బిడ్ బ్యాంక్ ఇది. ఓకే, ప్రతి పేజ్, ఇందులో ఉన్న ప్రతి పేజ్, ఒక్క పేజ్ కూడా మిస్ కాలే. ప్రతి పేజ్, ప్రతి పేజు మీకు క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశా. చాలా అవర్స్ పట్టింది, చాలా అవర్స్. పాలిటీలో కూడా లెంతీ క్లాసు, డెప్త్ క్లాసెస్ ఉన్నాయి, షార్ట్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి. రెండు కోర్స్ కొన్న వాళ్ళకి ఈ రెండు ఫ్రీ. డెప్త్ క్లాసులు ఫ్రీ, షార్ట్ రివిజన్ క్లాసెస్ ఫ్రీ. ఎగ్జామ్ ఒక 4 రోజుల్లో ఉంది, 10 రోజుల్లో ఉంది, తొందరగా కంప్లీట్ చేయాలి. షార్ట్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి. ఎగ్జామ్ మనకి ఒక 3 నెలల్లో ఉంది, 4 నెలల్లో ఉంది. డెప్త్ క్లాసులు రెండు కూడా మీరు కోర్స్ కొంటే ఈ రెండు ఫ్రీ. పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించి. ఓకే, ఇవి వీటికి సంబంధించి నేను మళ్ళీ మీకు చెప్తున్నా, 100 క్లాసులు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేశా. 100 క్లాసులు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేశా. రఘురామ్స్ అకాడమీలో ఈ సబ్జెక్టులకు సంబంధించి 100 క్లాసులు ఫ్రీగా వినండి. విన్న తర్వాతనే జాయిన్ కండి. రైట్, నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ చూద్దాం.